రైట్రా సాంగ్ నమస్తే పెట్టు, తిరుగు నమస్తే పెట్టు. నాకు పెడతావేంట్రా? సాంగ్ పెట్టు, సాంగ్ పెట్టినా. అది సాంగ్ నమస్తే పెట్టమ్మా, సాంగ్ నమస్తే పెట్టు. నాకు కాదు సాంగ్ పెట్టు. చెప్పు. స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, మంచిగా చదువుకునేలా చూడు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి. అల్లరి చేయకుండా చూడు, కొంచెమే అల్లరి చేసేటట్టు చూడు. బెట హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గాయస్, ఇది ఉగాది వ్లాగ్ అనమాట. కానీ నేను వెంటనే పెడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు నాకు పెట్టడం. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి, కానీ వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఉదయాన్నే చేసుకుంటుంటే వాడు ఏంటంటే ఇంకా పక్కన వచ్చి అన్నీ కదిలిస్తూ ఉంటాడు కదా. మా వాడి సంగతి మీకు తెలిసిందే. ఇంకా వాడి పనిలో వాడు ఉంటాడు, నా పనిలో నేను ఉంటాను అనమాట. సో ఇక అప్పుడైతే నేను పూజకి కావాల్సినవన్నీ చేసుకుంటున్నాను. ఇక నేను చేస్తూ ఉంటే వాడు కూడా వస్తాడనమాట. ఆ కడ్డీలు వెలిగిస్తా అని చెప్పేసి అవన్నీ వాడు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక వాడి చేతే తిప్పించాను. పూజ కూడా నేను చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వస్తాడు వాడు. ఇక ఇలా నేనైతే పూజ చేస్తుంటే వాడు కూడా మధ్యలో వస్తాడు. ఆ కడ్డీలు అలా వెలిగించేటప్పుడు వాడు వచ్చి నేను చేస్తా అని చెప్పేసి అంటే కడ్డీలు అలా పట్టుకోవడం చేస్తాడు. ఇంకా అందుకని వాడి చేత తిప్పించానండి. ఇంకా పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాడు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే వస్తాడు. సాంగ్ పెట్టినా. అది సాంగ్ నమస్తే పెట్టమ్మా, సాంగ్ నమస్తే పెట్టు. నాకు కాదు సాంగ్ పెట్టు. చెప్పు. స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు, మంచిగా చదువుకునేలా చూడు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు స్వామి. అల్లరి చేయకుండా చూడు, కొంచెమే అల్లరి చేసేటట్టు చూడు. బెట ఇంకా అలా అయితే సింపుల్గా ఉగాది రోజు అయితే నేను పూజ చేసుకున్నాను. ఇంకా అంత హడావిడేం చేయలేదండి. ఏదో ఒక 3 ప్రసాదాలు చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆ రోజు ఒక ఫంక్షన్ ఉంది, అలాగే వడదర వెళ్ళే పని కూడా ఉంది. అందుకని చెప్పేసి ఉదయాన్నే కొంచెం త్వరగా అయితే అవ్వాలి, ఇంకా చాలా పని ఉందని చెప్పేసి ఇక సింపుల్గానే ముగిచ్చేసుకున్నాను. ఉగాది రోజు టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేదనమాట. ఇక పూజ అయిన తర్వాత వెంటనే ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. ఎక్కడ ఫంక్షన్ ఏంటనేదంటే మొత్తం ముందు నేను విడిగా చెప్తాను. అద్దుకో, హారతి అద్దుకో, హారతి తీసుకో, తీసుకో తీసుకో, ఇటు 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 హారతి తీసుకో, అద్దుకో, కర్ర తక్కువ. తీ గుంజిల్ది, తీ 1 1 2 తీరా గాడిద. గుంజిల్ది 1 2 వదిలు శిశాన్, వదిలమ్మా. గ్యాస్ ముందు చెప్పాను కదా ఫంక్షన్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అక్కడికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆ పొలంలో నెమలు కనిపించింది. సో అందుకని కొంచెం వీడియో తీసాను, బాగుందని చెప్పేసి. ఇక్కడ పొలాల్లో బాగా కనిపిస్తాయండి, ఇక్కడ ఎక్కడ చూసినా నెమలు బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ సొంత పొలంలోనే వాళ్ళు ఫంక్షన్కి అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళ ఇల్లు కూడా ఎదురుగానే ఉంటుందండి, ఇదే వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడికి వచ్చాము. ఆ కూర్చుంది కదా అమ్మాయి పెళ్లి కూతురు, అప్పుడు వీడియోలో చూసారు కదా మీరు, ఒక పెళ్లి వీడియో అయితే పెట్టాను.
వాళ్ళదే ఈ ఫంక్షన్ అనమాట. అది పెళ్ళి. ఇదేంటంటే చాందలా అని వీళ్ళు ఒక రిసెప్షన్లా చేస్తారు. ఇదేంటంటే పర్టికులర్గా చదివింపుల కోసమే ఫంక్షన్ అయితే చేస్తారండి. ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదివింపులు అయితే ఇస్తారు. వీళ్ళకి ఒక ఆచారం అనమాట ఇది చదివింపులు అనేది. మన వైపు పర్టికులర్గా ఇలా చదివింపులు చేయాలి అనేది ఉండదు కదా, కానీ వీళ్ళు పర్టికులర్గా చదివింపులు అయితే పెట్టాలి. వీళ్ళు ఒక పెద్ద డైరీ మెయింటైన్ చేస్తారు దానికోసం అని చెప్పి. సో ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అయితే వాళ్ళ ఇంట్లో కొంచెంసేపు కూర్చొని ఆ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేమైతే ఎర్లీగానే బయలుదేరి వచ్చేసామండి, ఎందుకంటే మళ్ళీ వడోదర అయితే స్టార్ట్ అయిపోవాలి. మాకు అప్పటికే టైం అయిపోతుందని చెప్పేసి కొంచెం త్వరగానే అక్కడ ఇంట్లో కూర్చోకుండా ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అప్పటికి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. ఒక వంటలు అయితే చేయించేశారు, ఎందుకంటే కొంచెం త్వరగానే స్టార్ట్ అవుతాయి అంట వంటలు అవి చేయటం. కానీ 8-9 నుంచి ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మేము వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే తినేసాము. అక్కడే కొంచెం తినేసి పెళ్లి కొడుకు అయితే గిఫ్ట్ ఇచ్చేసి మేము అక్కడ నుంచి రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా వాళ్ళు అప్పటికి ఇంకా ఎవరు రెడీ కూడా అవ్వలేదండి, వచ్చిన గెస్ట్స్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక మాకు త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోదామని అనుకుంటే ఇంకా అక్కడ పిల్లలు ఉండేసరికి వాడు కూడా కొంచెం దిగి ఆడతాడేమో అని చెప్పేసి దింపితే వాళ్ళకి బాయ్ చెప్పేసి వాడి ఆ స్టేజ్ అయితే ఎక్కేసి అక్కడ టేబుల్ మీద అయితే కూర్చుంటాడనమాట. ఇంకా అలా కొంచెం సేపు టైం పాస్ చేసి వెంటనే మేము 7-7:30కి అలా బయలుదేరామన్నమాట రిటర్న్. ఇంకా బయలుదేరి ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాకు కిందే ఉంటారు. అక్కడ ఏంటంటే ఆ ఊర్లో ఆటోలు అవి రావడానికి వీలుండదు అనమాట. ఇంకేదైనా ప్రైవేట్ వెహికలే పెట్టుకొని వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి మేము వడోదర అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా కానిచ్చేసి వాళ్ళని కూడా మళ్ళీ రిటర్న్ ఇంటి దగ్గర దించేసి మేమైతే వడోదర అయితే బయలుదేరిపోయామండి. మేము వడోదర ఎందుకు ఇంత సడన్గా బయలుదేరాము ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఓన్లీ ఉగాది రోజు మా డే ఎలా గడిచింది అనేది నేను వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి ఇదే చేస్తున్నాను. కంపల్సరీగా నేను నెక్స్ట్ బ్లాగ్లో అదైతే చెప్తాను. మేమైతే ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చామండి వడోదర వచ్చిన తర్వాత. ఇంకా అక్కడికి పైకి వెళ్తున్నాం. అప్పుడు దాకా వాడు మంచి స్లీప్ లేచిన తర్వాత వాడు శిశాన్ నిద్ర లేచాడు. ఇక లోపలికి అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఓన్లీ బుకింగ్స్ అలౌడ్ అంట, అంటే ముందే బుక్ చేసుకోవాలన్నారు. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ వెయిట్ చేస్తే అక్కడ వెయిటర్ని అడిగితే ఏంటంటే ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు అండి అని చెప్పేసి అక్కడైతే చక్కగా లైవ్ మ్యూజిక్ అంతా ఉంది. చాలా ప్లెజెంట్గా చాలా అయితే బాగుందండి. అక్కడ చూడటానికైనా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా బోర్ అనిపించలేదు, చాలా బాగుంది. అక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుందండి. ఇంకా మేమైతే ఇంకా తినటం స్టార్ట్ చేసాము. వర్షం తెస్తూ ఉన్నారు, ఇంకా మేము కానిస్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ స్టార్టర్స్ నుంచి అయితే స్టార్ట్ చేశారండి. మొత్తం అన్లిమిటెడ్ అనమాట. ఓన్లీ 1 పర్సన్కి వచ్చి 1100 తీసుకున్నారు. ఇంకా అన్లిమిటెడ్ మీరు ఎంతైనా తినొచ్చు. మంచికి వచ్చి ఒక 300 అలా తిని ఉంటాం అంతే. ఇంకా అంతా చాలా వేస్ట్ అయితే ఉండదు, కానీ మనం అడిగితే తీసుకొస్తారు, అడగకపోతే వదిలేస్తారండి అంతేగాని ఇంకా మనం అంత మనీ పెడితే మనం అంత అయితే తినం అనమాట. కానీ వీళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అది. అన్లిమిటెడే ఓన్లీ మనకి, అంటే ఇంకా నాట్ అలౌడ్ అనమాట. విడివిడిగా తీసుకోవటం అలా ఏం ఉండదంట. ఓన్లీ అన్లిమిటెడే ఇక్కడ అలౌ చేస్తారంట. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days.
rock in a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. ఇక మేము డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చేసరికి 12 అయిందండి. ఆ 12కి ఎలా అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా వడోదరాలో, వాళ్ళ ఇంటికే వచ్చాము. మేము అక్కడికి వచ్చినప్పుడల్లా అక్కడే స్టే చేస్తామని చెప్తా ఉంటాను కదా, సో అక్కడికే వచ్చాము. 12 అయినా సరే వాడు వచ్చిన తర్వాత వాడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడుకున్నాడండి. ఆడుకొని తర్వాత పడుకున్నాడు. సో ఈరోజు వ్లాగ్ ఇదండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో ఏంటి, ఎందుకు వచ్చాము, నెక్స్ట్ డే ఏం చేయబోతున్నాను అనేది మీకు మొత్తం చెప్తాను. వీడియోని తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి ఏమనిపించింది, నా డే ఎలా అనిపించింది అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. नहीं टूटेगा डांस कर रहा है डांस चलो गुड नाइट बोलो, गुड नाइट बोलो।